अन्नदायी वसुधायी अपार कारणमूर्ति अनेक कृपाणी देना श्री संकल्प मనందరం అమ్మ అనుగ్రహార్థం చేస్తున్నాం. లలితా పరమేశ్వరి కలిసి ప్రార్థించడం ద్వారా అమ్మానుగ్రహం లభిస్తుందని సంకల్పం చేస్తున్నాం. సహస్రనామ పారాయణం ఎలా చేయాలి చెప్పించకపోయినా సహస్రనామ పారాయణాన్ని మాత్రం ఆ ప్రీతి కోసం నిత్యము చేయాలి. అలాంటి వాళ్ళు నా హృదయంతో సకల కోరికలను పొందగలరు. భక్తి శ్రద్ధతో కీర్తించగలరు. నమ్మి విశ్వసించి ప్రయత్నపూర్వకంగా చేసి కష్టాలను అన్ని కార్యక్రమాన్ని वासुदेवाय नमः प्रद्युम्नाय धर्माय वचनाय नमः धनाय नमः भूपेन्द्राय नमः हरे मते कृष्णाय वज्रकर्मणे नमः चन्द्रमोदकर्पेणे भोमेकारकाय नेधानाभिमोदेन कर्मकं नमामि प्राणानाय ओम ओम ब्रह्मावं तमावं तच्चों नच्चोरेण्यो देवयानुगवामो ज्योतिर्गतं ब्रह्मणो भवत्सुवरो देवालयसि भगवान स्वामी वनालय सन्निधौ अस्मिन् वर्तमान भवानि गच्छामि वर्षतो श्रावणमासे कृष्णपक्षेणां मुदनगरवसोस्या पावननामदेशा भक्तिसमेता लक्ष्मीदेवना भेगभोजनजातस्य धामानवस्य वंशोद्भवस्य अथा अलालयकन्ते सर्वजनानां भोगनानां देव्यां पुत्राय गोत्राय धर्मभागवाय वंशोद्भवाय अनन्तगोत्रवदस्फुटम् अस्माकं धैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धिर्नो षण्मास गुरुमासरे युक्तायां सौम्यां रत्नगरसरत्नचरणा
శ్రీమాత్రేనమ్మా. ఎప్పుడైతే గుళ్ళో లలిత సహస్రనామం పఠిస్తామని మీరు అప్రోచ్ చేస్తున్న వెంటనే ఇది జరిగితే గురు కూడా మంచిది, ప్రజలు కూడా మంచిదే మా సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చక్కగా జరిగి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, గుడి ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. లలితమ్మ 15 లక్షల సార్ల నామపారాయణాన్ని ఈరోజు రాజరాజేశ్వరి గుడి శాస్త్రనగర్ పొద్దుటూరు కార్యక్రమం చేపట్టినాము. దీనికంతటి కారణం మౌనస్వామి వారు పెన్నా నది ఒడ్డున ఆయన ఆశ్రమం ఉంది. స్వామి అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ లలితనామ పారాయణ ఏర్పాటు చేస్తారు. స్వామి చెప్తున్న మాటలు ఏంటంటే, అమ్మవారి పారాయణం ఎంత ఎక్కువ చేస్తే అంత సకల శుభాలు కలుగుతాయి భక్తులకు అన్నది ఆయన చెప్పిన విషయం. ఆయన చెప్పడం ఏమీ కాదు, హయగ్రీవులు అగస్తేశ్వర మునికి చెప్పిన మాట. ప్రతి నిత్యము పారాయణం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సాక్షాత్తు అమ్మవారి ఒక మాట చెప్పింది, ఏమనంటే, నన్ను పూజించినా పూజించకపోయినా, పంచదశి మంత్రం జపించినా జపించకపోయినా, నా నామపారాయణాన్ని నిత్యం జపించిన వాళ్లకు సకల శుభాలు కలుగుతుందని సాక్షాత్ అమ్మవారు చెప్పినారు. ఇలాంటి శుభాలు కలిగే అమ్మవారి పారాయణాన్ని భక్తులకు అందజేయాలనే సంకల్పంతో మొదటగా కమిటీ పెద్దలను కలిశాను. రాఘవరెడ్డి గారిని, మనోహర్ రెడ్డి గారిని, గురురెడ్డి గారిని, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిని, అమ్మారెడ్డి గారిని అందరినీ కలిస్తే చాలా సంతోషం వ్యక్తపరిచారు. మా గుడిలో మేము ఏర్పాటు చేస్తామని. దానికి అనుకూలంగానే 300 మందిని ఇక్కడ చేర్చే ప్రక్రియ. సహస్రము అంటే 1000, ఒక సహస్రం ఒక్కసారి పాలన చేస్తే 1000, 5 సార్లు పాలన చేస్తే 5000. ఆ విధంగా 300 మంది చేస్తే 5000 × 300 15 లక్షల సార్లు నామపాలన అవుతుంది. ఆ కార్యక్రమాన్ని కమిటీ పెద్దల సహకారంతో, మౌనస్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముందుగా ఈ పారాయణాన్ని విస్తరింపజేయాలనే కోరిక ఉంది. కార్తీక మాసంలో లలితమ్మ నామ కోటి పారాయణ కూడా సంకల్పించాము. ఆ దిశ కూడా అడుగులేస్తున్నాము. కేవలం ఈ పారాయణము ప్రజలకు ఎంతో మంచి జరగాలని, శుభం కలగాలనే ఒక ముఖ్యమైన భావనతోనే ఈ కార్యక్రమాన్ని కష్టపడి చేస్తున్నాము. మీరు కూడా మీడియా వాళ్ళ భక్తులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.